నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. రాహుకేతులతో రేవంత్ రెడ్డి కేసీఆర్లను పోల్చిన సంజయ్. మహిళా బిల్లుకు కుటుంబ వారసత్వ పార్టీలే అడ్డుపడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ. మహిళలు కాంగ్రెస్ ను క్షమించవద్దని సూచన. కేసీఆర్ తీరు జీవన్ రెడ్డి వైఖరిపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్. గతంలో రైతు బంధు ఇబ్బంది లేకుండా ఇచ్చామంటున్న నేతలు రింగ్ రోడ్డును తక్కువ రేటుకే కుదువ పెట్టింది వాస్తవం కాదా అని నిలదీత. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్. జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో జీవన్ రెడ్డి. హుజురాబాద్ ప్రోటోకాల్ పాటించడం లేదు, అధికారులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం. ప్రజా ప్రతినిధిని పిలవకుండా కాంగ్రెస్ నాయకులతో ఎలా దివ్యాంగులకు బైకులు పంపించేస్తారని నిలదీత. కరీంనగర్లో పేకట స్థావరంపై పోలీసుల దాడి. 17 మంది అరెస్టు, 6,74,000 నగదు, సెల్ఫోన్లు, వాహనాలు స్వాధీనం. మహిళా బిల్లుకు కాంగ్రెస్ ఇండియా కూటమిలోని వారసత్వ పార్టీలే అడ్డుపడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ రాహుకేతులా మారిపోయారని విమర్శించారు. రాహు అంటే రేవంత్ రెడ్డి, కేతు అంటే కేసీఆర్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 9,000 కోట్ల స్కామ్ జరిగిందని సీబీఐకి సీఎం లేఖ రాశారని తెలిపారు. గతంలో 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని ఆరోపించిన సీఎం ఇప్పుడు 9,000 కోట్ల స్కామ్ జరిగిందని ఎలా లేఖ రాస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎంలా మారిందని బీజేపీ అంటుందని తెలిపారు. 1,00,000 కోట్లపై విచారణ జరపడా, 9,000 కోట్లపై విచారణ జరపడమా సీఎం స్పష్టం చేయాలన్నారు. 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని సీఎం ఎందుకు లేఖ రాయడం లేదని ప్రశ్నించారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేత కాదని కేంద్రానికి లేఖ రాస్తే అప్పుడు ఎవరి సంగతి ఏంటో తాము చూసుకుంటామన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటేనని, గత ప్రభుత్వం అవినీతిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపదు, కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలపై బీఆర్ఎస్ ప్రశ్నించదని విమర్శించారు. హరీష్ రావు ఢిల్లీ టూర్పై ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతున్నారని, వాళ్లే క్లారిటీ ఇవ్వాలని సూచించారు. తేజస్వి సూర్య వ్యాఖ్యలను వక్రీకరించారని, ఆయన స్ఫూర్తిదాయకమైన సూచన మాత్రమే చేశారని బండి సంజయ్ తెలిపారు. ఆధునీకరించాలి, అభివృద్ధి చేయాలనే ఒక లక్ష్యంతో పనులు ప్రారంభించడం జరిగింది. నిన్న కొత్తపల్లి, తిరుమలపల్లి చెరువులలో అభివృద్ధి పనులు ప్రారంభించడం జరిగింది. ఈరోజు రేకుర్తికి సంబంధించి 1,98,00,000 నిధులతోని ఈ ప్రాంతాన్ని మొత్తం, ఈ చెరువు కట్ట ప్రాంతాన్ని అంతా కూడా ఆధునీకరించడం, అందంగా తీర్చిదిద్దడం, ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేయడం, దాంతోపాటు ముఖ్యంగా కాలుష్య నివారణ కోసము ఇవాళ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా దీనికి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అవి రాకుండా ఉండడానికి డ్రైనేజ్ వ్యవస్థను ఏర్పాటు చేసి కొంచెం హంగు ఆర్భాటాలతో ఒక మంచి ఆలోచనతో ఒక బ్యూటిఫికేషన్ చేయాలని చెప్పే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ అమృత్ నిధులను కేటాయించడం జరిగింది. 5,82,00,000 రూపాయల నిధులను ఈ 3 చెరువుల కోసం ఇవ్వడం, ఇలా 1,98,00,000తోని ఈ రేకుర్తి చెరువును చాలా అందంగా తీర్చడం, ఒక పర్యాటక కేంద్రంగా మార్చడం, ప్రజలందరూ వచ్చి సేదెందిరే విధంగా. కరీంనగర్ కార్పొరేషన్ లో స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి అనేక పార్కులను అభివృద్ధి చేయడం జరిగింది స్మార్ట్ సిటీ నిధులతో. దాంతోపాటు ఈ శివారు గ్రామాల మెర్జ్ విలేజ్ లో కూడా పార్కుల సంఖ్య తక్కువ ఉంది కాబట్టి ముందుగా ఈ చెరువులను కాపాడుకోవాలని చెప్పే ఉద్దేశంతో, దీని కూడా పర్యాటక కేంద్రంగా తయారైన ఉద్దేశంతో ప్రజలందరూ వచ్చి సేదెదిరే విధంగా వీకెండ్స్ లో గానీ ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు వచ్చి సేదెదిరే విధంగా అన్ని హంగు ఆర్పాటుతో ఇవాళ చేసే ప్రయత్నం చేస్తాం. దానిలో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు తీసుకొస్తాం. మా లక్ష్యం ఒకటే, ఇన్ని రోజులు మెయిన్ రోడ్స్ అన్ని ఇష్టం కార్పొరేషన్ పరిధిలో, విలీన గ్రామాలతో పాటు మెర్జ్ విలేజ్ తో పాటు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో ప్రతి గల్లీలో రోడ్ల నిర్మాణం చేపట్టడం, రోడ్ల నిర్మాణము, డ్రైనేజ్ వ్యవస్థను బాగుపరిచేటువంటి ఒక ప్రణాళికతో ముందుగా ప్రయత్నం చేస్తున్నాం. ట్రాఫిక్ ఇబ్బందిని దృష్టిలో ఉంచుకొని కూడా
గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, పాలకవర్గంతో కూడా అనేక మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నది. కరీంనగర్ అభివృద్ధితో చేసి చూపెడతాం. రాజకీయాలకు అతీతంగా ఇస్తున్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల కార్పొరేట్లకు సమాన స్థాయిలో నిధులు ఇచ్చి ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన సమ్మె పరిష్కారం ప్రయాణికులకు ఇబ్బందులు కలగవద్దనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికులు డిమాండ్స్ పై ప్రభుత్వం సానుకూలంగా ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన అన్ని అంశాలు పరిశీలించడానికి 4 అధికారులతో ఒక కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ ప్రతినిధులంతా కమిటీకి మీ అంశాలు విన్నవిస్తే ఉప ముఖ్యమంత్రి నేను ప్రభుత్వం దగ్గర కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకుని సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. 65 లక్షల మంది ప్రయాణికులు ప్రతిరోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు బస్సులో ప్రయాణం చేస్తుంటారని, బస్సు ప్రయాణం పేదవాళ్లకి లైఫ్ లైన్ లాంటిదని తెలిపారు. ఉద్యోగులుగా మీరు ప్రభుత్వంగా మేము కలిసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత ఉందన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌలభ్యం చూస్తామని తెలిపారు. ఎలాంటి భేషజాలాలకు పోకుండా అధికారుల కమిటీకి మీ సమస్యలు విన్నవించాలని, ఆ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి సమ్మె పరిష్కారము, ప్రయాణికులకు సంబంధించి ఇబ్బంది కలగద్దనేటువంటి ఆలోచనతో వాళ్ళన్నీ కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రతి అంశంలో సానుకూలంగా ఉంది. నిర్ణయం తీసుకునే అంశంకు సంబంధించినటువంటి కొంత తాత్పర్యం జరగచ్చు. ఏది ఏమైనా ఇప్పుడు అధికారులతోటి అన్ని రకాల అంశాలను చర్చించడానికి 4 వారాల కాల వ్యవధితోటి కమిటీ ఏర్పాటు చేసినాం. నేను ఆర్టీసీ ప్రజలందరినీ కూడా మరి కమిటీకి వాళ్ళ యొక్క అంశాలను విన్నవిస్తే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, నేను ప్రభుత్వం తరఫున కూర్చొని అధికారుల దగ్గర నివేదిక తీసుకొని, అదేవిధంగా అవసరమైన ఉద్యోగ ప్రజలందరితో కూడా కలిసి తప్పకుండా అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. దాదాపు 65 లక్షల మంది ప్రయాణికులు రోజు, అందులో గ్రామీణ ప్రాంత పేద ప్రజలు రోజు ఉపాధి కోసం శ్రమపడేటువంటి వాళ్ళు ప్రయాణించేటువంటి ఈ బస్సు ప్రయాణం పేదవాడి లైఫ్ లైన్. దాని ఉద్యోగులుగా మీరు, ప్రభుత్వంగా మనము కలిసి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత ఉంది. తప్పకుండా వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షేమము, ఉద్యోగులది, ప్రయాణికుల సౌకర్యము, సంస్థ పరిరక్షణ తప్పకుండా చూస్తాం. కాబట్టి ఎటువంటి బేషిజం పోకుండా అధికారులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ నివేదించమని. ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్, రేవంత్ రెడ్డి ఒకరినొకరు తిట్టుకుంటున్నారని, వారిద్దరి వల్ల తెలంగాణ ప్రజలు చచ్చిపోతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. రేకుర్తిలో చెరువు పునర్జీవం పనులను మేయర్ శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. కరీంనగర్లో గల్లీ రోడ్డును అమృత్ నిధులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. మహిళా బిల్లుకు సీఎం రేవంత్ రెడ్డి, స్టాలిన్ అడ్డుపడ్డారని ఆరోపించారు. వారసత్వ కుటుంబ పార్టీలు మాత్రమే మహిళా బిల్లును అడ్డుకున్నాయని తెలిపారు. మహిళలు ఆ పార్టీలను క్షమించారని తెలిపారు. కుట్రతోనే కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును వ్యతిరేకిస్తుందని ఆరోపించారు. 57 కోట్ల జనాభా ఉన్నప్పుడు 543 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయని, 140 కోట్ల జనాభా ఉంటే ఎన్ని పార్లమెంటు స్థానాలు ఉండాలని ప్రశ్నించారు. జనాభా ప్రతిపాదకన పార్లమెంటు స్థానాలు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అస్తవ్యస్తంగా ఉన్న అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలను డిలిమిటేషన్ ద్వారా పెంచాలని చూస్తే కాంగ్రెస్ ఇండియా కూటమి వ్యతిరేకించిందని తెలంగాణ సమాజం గమనించాలని బండి సంజయ్ కోరారు. కోటి లింగాలలో శ్రీ కోటేశ్వర స్వామి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కొడుకుతో కలిసి కోటి లింగాలలో శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న శివపార్వతుల కళ్యాణానికి మంత్రి లక్ష్మణ్ కుమార్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. కోటి లింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మంత్రి వివరించారు. 2027లో నిర్వహించి గోదావరి పుష్కరాలకు పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేసీఆర్ తీరు, జీవన్ రెడ్డి వైఖరిపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదన్నారు. జగిత్యాల సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను మంత్రి ఖండించారు. కరీంనగర్లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, సూడా చైర్మన్ నరేందర్ రెడ్డితో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. ఎప్పుడు కూడా కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. కేటీఆర్ మాపై ఇష్టం వచ్చినట్లు అసహించుకునేలా విమర్శించారని తెలిపారు. 26 మాసాలలోనే ఇంత ఆక్రోశం ప్రభుత్వంపై ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ ఆగమైందంటున్న కేసీఆర్ ఎందుకు ఆగమైందన్నారు. నేనే రాజు, నేనే మంత్రి అన్నట్లు వ్యవహరించినందుక అని ప్రశ్నించారు. రైతు బంధు ప్రాబ్లమ్స్ లేకుండా ఇచ్చానంటున్న కేసీఆర్ చివరకు రింగ్ రోడ్డును తక్కువ రేటుకే కుదువ పెట్టి
ఇచ్చారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సీఎం సీట్లో ఎలా ఉన్నాడనే కుట్రతో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలంటున్న జీవన్ రెడ్డి రేవంత్ ఎందుకు పోవాలని ప్రశ్నించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుక, గత ప్రభుత్వం అవినీతి అక్రమాలపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరిగినందుక అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు చెందిన 64 మంది ఎమ్మెల్యేలతో 40 మంది కొత్తగా ఎమ్మెల్యేలమయ్యామని, కేసీఆర్ మాటలు మార్పు దేనికో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలపై ఎందుకు ఆక్రోశమన్నారు. యాస భాషతో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు క్షమించారని హెచ్చరించారు. 2029లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వస్తుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎప్పుడైనా ఏకవచనంతో మాట్లాడినారా? ఆహాభావాలు రాజ్యాంగపరంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, చట్టపరంగా ప్రజల ఓట్లతో గెలుపొంది శాసనసభ్యులతో ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి ఆ రోజున ముఖ్యమంత్రిని ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ సందర్భంలో మాట్లాడినారా? అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ, ప్రతిపక్ష నాయకులు కానీ, ఆహాభావాలు కానీ, వ్యక్తిగతంగా కానీ ఎన్నడన్నా ఏ విషయంలో మాట్లాడిన సందర్భం ఉన్నదా? మిషన్ భగీరథ నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆదేశించారు. వేసవికాలం నేపథ్యంలో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల పరిధిలో మిషన్ భగీరథ నీరు సరఫరాలో ఇబ్బందులు రాకుండా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ సంబంధించిన అధికారులను ఆదేశించారు. వేములవాడ మండలం అగ్రహారం సమీపంలోని మిషన్ భగీరథ ఫిల్టర్ బెడ్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, నీటి శుద్ధి సరఫరా, రుద్రవరంలోని ఇంటెక్ వెల్ను క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. నీటిని శుద్ధి చేసే ప్రక్రియను క్షుణ్ణంగా కలెక్టర్కు మిషన్ భగీరథ ఇంజనీర్లు వివరించారు. పంపింగ్ సామర్థ్యం, స్టోరేజ్ వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత వేసవి ఉన్నందున ప్రతి ఇంటికి నల్ల నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. రోజు నీటి శుద్ధి కేంద్రాల నుంచి నీరు సరఫరా జరిగేలా మిషన్ భగీరథ ఇంజనీర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. యంత్రాల మరమ్మత్తు ఉంటే త్వరితగతిన చేయించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. నీటిపారుదల మిషన్ భగీరథ అధికారుల సమన్వయంతో ప్రాజెక్టులలో నీటి మట్టాన్ని పరిశీలిస్తూ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు. పరిశీలనలో మిషన్ భగీరథ ఇంట్రా గ్రిడ్ కార్యనిర్వాహక ఇంజనీర్లు అన్వార్, సుమలత, డిఈ రాము తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలో భాగంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులతో పాటు లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో 24 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడిన కౌశిక్ రెడ్డి, గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని అన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్ పట్టణంలో గత 30 రోజులుగా డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, నియోజకవర్గ ప్రజలు డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాటం చేయవలసిన అవసరం ఉందన్నారు. హుజురాబాద్ పట్టణంలో పొరపాటున డంపింగ్ యార్డు వస్తే వాతావరణ కాలుష్యంతో పాటు పంటలు పండవని, ప్రజలంతా అనారోగ్య పాలవక తప్పదని హెచ్చరించారు. డంపింగ్ రద్దయ్యే వరకు ప్రతి ఊరు తిరిగి ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలతో కలిసి పోరాటం చేస్తానన్నారు. మొదటి 100 రోజుల్లోనే మీరు తులం బంగారం ఇస్తామన్నారు. ఇది కేసీఆర్ గారు ఇస్తున్న 1,116 రూపాయలు మాత్రమే మీరు ఇస్తా అన్న తులం బంగారం కూడా ఖచ్చితంగా మా ఆడబిడ్డల పక్షాన మీరు వేయాలని మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ డంపింగ్ యార్డ్ అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త మొత్తం, అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంటే 13 నియోజకవర్గాలు ఉంటాయి మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటాయి. అంటే అది ఇది 23 నియోజకవర్గాలు. ఈ 23 నియోజకవర్గాల చెత్త, ఆ ఉన్న ప్రతి చెత్తని, అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఉండేది ఎంతమంది మన ఓటర్లు ఉండేది 1 లక్షల మందిది సంబంధించిన చెత్త తీసుకొచ్చి మన హుజురాబాద్ లో వేస్తామంటున్నాం. ఈ హుజురాబాద్ లో ఇట్లా పొరపాటున చెత్త వేస్తే ఇవాళ మనము రేపు పంటలు పండించుకునే పంటలు పండవు. ఇవాళ మీరు అందరూ ఒక్కసారి ఆలోచన చేయండి. రేపు ఇది హుజురాబాద్కే సంబంధించింది కాదు, చుట్టుపక్కల ఒక 50 కిలోమీటర్ల వరకు ఎఫెక్ట్ అయ్యే విషయము. అంగన్వాడీ పిల్లలకు విద్యతో పాటు పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుందని మున్సిపల్ వైస్ చైర్మన్ రామన్న అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఐసీడీఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో పట్టణంలోని అంగన్వాడీ కేంద్రాలు సామూహికంగా ప్రీ స్కూల్ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి మున్సిపల్ చైర్పర్సన్ నాగలక్ష్మి హాజరయ్యారు. నాగలక్ష్మి సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, వైద్యం కొరకు పెద్దపీట వేస్తుందని తెలిపారు. టీచర్లతో పాటు
తల్లిదండ్రులు ఇంటి వద్ద మంచి మేనర్స్ నేర్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రామయ్య మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ అంగన్వాడీ సెంటర్లలో విద్యతో పాటు పౌష్టికాహారాన్ని అందిస్తూ ఆటపాటలతో విద్య నేర్పిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారిని, సూపర్వైజర్లు, పట్టణంలోని పలు అంగన్వాడీ కేంద్రాల టీచర్లు, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు. ఆ స్కూల్ వ్యవస్థలో నేర్పించాల్సింది మనిషికి గుడ్ మేనర్స్ అనేటువంటిది నేర్పించడం కనుక జరుగుతుంటే ఆటోమేటిక్ గా పెద్దగా కూడా వాళ్ళ లైఫ్ లో ఎంత బాధ్యత తీసుకుంటారో పిల్లల గురించి మంచి అలవాట్లు నేర్పంటే ఇంటికి ఎవరైనా వస్తే నమస్తే పెట్టడం, కూర్చోబెట్టడం, మంచినీళ్ళు ఇవ్వడం, అమ్మ వస్తాయని చెప్పడం, ఇలాంటి విషయాలన్నీ కూడా స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ సబ్జెక్ట్స్ తో పాటు కొన్ని నేర్పిస్తూ ఉంటారు. సో వాటితో పాటు మనం కూడా తల్లిదండ్రులుగా మన బాధ్యత కూడా ఏంది అంటే పిల్లలకు కొన్ని లక్షణాలు సహజ సిద్ధంగా వచ్చినప్పటికీ కూడా తల్లిగా మనం మొదటి గురువు, తల్లి తండ్రి గురువు అనేటువంటి స్థానాలు ఉంటాయి కాబట్టి సో మనం నేర్పించాల్సింది ఏమంటే పిల్లలకు ఒక షేరింగ్ నేచర్ని, అంటే మనం ఒక యాపిల్ కానీ ఒక ఏదైనా ఒక ఫ్రూట్ ఇచ్చినప్పుడు అది నువ్వు ఒక్కడిది మాత్రమే కాదు నాన్న, పక్కన ఉండేటువంటి పిల్లలకు కూడా షేర్ చేసుకొని తినాలి. గివింగ్ నేచర్ అనేటువంటిది ఇప్పటి నుంచి మనం అలవాటు చేసినట్లయితే పెద్దయ్యాక కూడా ఇంకొకటి కష్టంలో ఆదుకోవాలనేటువంటి ఆలోచన, అంకురార్పణ అనేటువంటిది ఈ చిన్నతనం నుంచే మనము అలవాటు చేసినట్లుగా అవుతాం. అలాగే చిన్న చిన్న స్టోరీ బుక్స్ అనేటువంటివి అలవాటు చేయాలి పిల్లలకు. ఎందుకు అని అంటే ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సంక్షేమ వారోత్సవాల కింద విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికితీతకి పోటీలు నిర్వహించామని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా సంక్షేమ వారోత్సవాలు కింద తంగలపల్లి మండలం బద్దెనపల్లి టీజీఎస్ డబ్ల్యూఆర్ఎస్ పిఎం శ్రీ విద్యాలయంలో విద్యార్థులకు క్విజ్, డిబేట్, చిత్రలేఖనం తదితర పోటీలు మంగళవారం నిర్వహించగా కలెక్టర్ హాజరయ్యారు. ముందుగా విద్యార్థుల పాటలు, నృత్యాలు ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారని, జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారని, జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇప్పటిదాకా చేసిన పనులు వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు కార్యక్రమం అమలు చేస్తుందని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు సంక్షేమ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గ్రామాలు, మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పనులు, వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో 6 ప్రత్యేక వైద్య నిపుణులతో వైద్య పరీక్షలు, రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యార్థులకు వైద్య పరీక్షలు, అవగాహన కల్పించామని, రోడ్డు భద్రతా నియమాలు, ట్రాఫిక్ నిబంధనలు అమలు, గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామని, డ్రైవర్లకు కంటి వైద్య పరీక్షలు, ప్రథమ చికిత్సపై అవగాహన కల్పించామని వివరించారు. సంక్షేమ వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో కిచెన్, స్కూల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహించామని పేర్కొన్నారు. టాలెంట్ హర్ట్లో భాగంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి వారిలోని ప్రతిభను వెలికి తీసేందుకు ఉపయోగపడుతుందని వివరించారు. నేను ప్రత్యేకంగా ఇప్పుడు మనకి వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడాలి అంటే కామన్ డైట్ మెన్యూ లాస్ట్ ఇయర్ రావడం జరిగింది, తెలుసు కదా. మీ బ్యాక్ సైడ్ లో మీరు అంత పెద్ద పోస్టర్ పెట్టారు, కామన్ డైట్ మెన్యూ. దీనిలో ఏం వారంలో ఏం రోజుకి మీకు ఏం ఫుడ్ ఇవ్వాలి అది స్టాండర్డ్ మెన్యూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రావడం జరిగింది. సో ఇది మీ స్కూల్లోనే మాత్రమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రెసిడెన్షియల్ స్కూల్లో ఆ వారంకి ఆ గివెన్ డేట్ కి అదే మెన్యూ ఉంటుంది. సో దాట్ మీ అందరికీ ఒక క్వాలిటీ న్యూట్రిషియస్ ఫుడ్ ఇవ్వాలి ఆ ఆలోచనతో అది డిసైడ్ చేయడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని జోసెఫ్ చెప్పారు. జగిత్యాల సభలో జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన వెంటనే ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించినచో ఆ హోదాలో జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో జీవన్ రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల ప్రభావంతో పనిచేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో స్వార్థ, ఆర్థిక ప్రయోజనాలే ప్రాధాన్యమని విమర్శించారు. భవిష్యత్తులో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలిపారు. రేవంత్ బీజేపీ మధ్య చంద్రబాబు రాయబారిగా ఉన్నాడని ఆరోపించారు. చంద్రబాబు కాపాడుతాడని భ్రమలో రేవంత్ ఉన్నాడని
కాదని చెప్పారు. తెలంగాణలో టీడీపీ అధికారంలోకి రావడం అసాధ్యమని భావించి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి పంపారని తెలిపారు. టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో కీలక పదవి దక్కించుకున్నాడని తెలిపారు. అభివృద్ధి కోసం పనిచేయాలంటే ముందుగా బీజేపీలో చేరేవారని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్పై జరుగుతున్న కుట్రలపై ఆ పార్టీ నేతల మౌనం ఎందుకని ప్రశ్నించారు. నాకు పదవులు ముఖ్యం కాదని ఆత్మ గౌరవమే ముఖ్యమని స్పష్టం చేశారు. నువ్వు ఆ ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడే విధంగా చెప్పంటాను. నేను మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతుందో ఆయన ఒక కీలు బొమ్మని చెప్పంటాను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏముందని చెప్పంటాను. నేను అనుకుంటూ నేను కొత్తలు దాకా ఉంటా అని చెప్పని, కానీ అధిష్టానం గమనిస్తుంది. నేను ఇప్పుడే పోయేదైతుందో బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు, నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతుందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడతారని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్గా ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పండి. నాకు ఆత్మ గౌరవం, ఆత్మ అభిమానం ప్రధానం అని చెప్పంటున్నా, పదవులు కాదు. పదవుల వెంపర్లాట రేవంత్ రెడ్డి కుట్టానే తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారం రావడం సాధ్యం కాదు, అది తెలుసు. ఏం చేయాలి అధికారం రావాలంటే? ఓ స్కెచ్ గీసిండు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయననే ఇంకో ఈయన తొమ్మిది పెట్టి 3 ఏళ్ల చిన్నారిని చంపేసిన కుక్కలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో వీధి కుక్కలు స్థైర్య విహారం చేశాయి. 3 ఏళ్ల చిన్నారిపై దాడి చేసి ప్రాణం తీసి పీక్క తిన్నాయి. బతుకు తెరువు కోసం ఒడిశా నుంచి కాట్నపల్లికి వచ్చి ఇటుకబట్టిలో పనిచేస్తూ జీవన సాగిస్తున్న సరస్వతి భూబన్ దంపతుల 3 ఏళ్ల కూతురు దివ్య బెహరా ఇంటి ముందు ఆడుకుంటుండగా కుక్కలు వెంబడించాయి. భయంతో పంట పొలాలకి చిన్నారి పరిగెత్తగా వెంబడించి దాడి చేసి పీకు తిన్నాయి. అక్కడికక్కడే పాప ప్రాణాలు కోల్పోయింది. సాయంత్రం పేరెంట్స్ పాప కోసం వెతకగా పాప పంట పొలాల్లో విగత జీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. పాప ఇంటి ముందు ఆడుకుంటుండగా తల్లి ఇంట్లోనే ఉందని స్థానికులు చెప్తున్నారు. పాప ఇంట్లో పరిగెత్తకుండా పంట పొలాల్లోకి పరిగెత్తడం ఎవరు గమనించకపోవడంతోనే దారుణం జరిగిందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కుక్కల బెడద నుంచి మనుషులను కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సుభాష్ నగర్లో పేకట స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. 17 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 6,74,280 రూపాయల నగదు, 16 మొబైల్ ఫోన్లు, 2 బైకులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటిపై పెంట్ హౌస్లో 2 టేబుళ్లపై 3 కార్డులతో డబ్బులు పెట్టి పేకట ఆడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏసీపీ పర్యవేక్షణలో పోలీసులు మెరుపు దాడి చేసి సిరిపురం నాగభూషణం, చింతల రవీందర్, బండ రత్నాకర్ రెడ్డి, గోదల రాజిరెడ్డి, జంగ దేవేందర్ రెడ్డి, దొంతుల భరత్, ముష్కం ఉపేందర్, తాళ్లపల్లి తిరుపతి, రవికంటి సందీప్, మేచినేని శ్రీనివాసరావు, కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, ముష్కమెల్లయ్య, తుమ్మన్పల్లి శ్రీనివాసరావు, అల్లు ఓజు, సంపూర్ణచారి, బొట్టు రవీందర్, వడ్డి కవికుమార్ రెడ్డి, గడ్డం విద్యాసాగర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు సిరిపురం నాగభూషణం పేకట నిర్వహిస్తూ కమాన్ గేమింగ్ హౌస్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులందరినీ పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో వికలాంగుల సంక్షేమం కోసం 64 కోట్లు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 2 ఏళ్లలో వికలాంగుల సంక్షేమం కోసం 150 కోట్లు కేటాయించిందని రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సిటీ సెంట్రల్ హాల్లో వికలాంగులకు ట్రై మోటరైజ్డ్ స్కూటీలతో పాటు ఎలక్ట్రిక్ ఆటోలు వీరయ్య పంపిణీ. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, వికలాంగుల కోసం ఒకే సంవత్సరంలో 2,000 ట్రై మోటరైజ్డ్ స్కూటీలు అందజేస్తుందన్నారు. అదేవిధంగా 6 సంవత్సరాలలోపు ఉన్న వికలాంగ చిన్నారులకు శస్త్రచికిత్సలు చేసి సాధారణ వ్యక్తులుగా మార్చడం కోసం బాల భరోసా కార్యక్రమం చేపడుతుందని, ఉద్యోగం చేసే చోటునే వికలాంగుల ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం జీవో తీసుకొచ్చిందని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 2 దివ్యాంగులు వివాహం చేసుకుంటే కళ్యాణ లక్ష్మి పథకంతో పాటు 2 లక్షల నగదు అదనంగా అందజేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 8,000 మంది వికలాంగులకు ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కార్పొరేషన్ కి 10 ఏళ్లలో 64 కోట్లు ఇచ్చారు. కానీ రేవంత్ అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంవత్సరం 50 కోట్లు, రెండవ సంవత్సరం 50 కోట్లు, మూడో సంవత్సరం 50 కోట్లు, మొత్తం 3 సంవత్సరాల్లోనే 150 కోట్లు కేటాయించి ఇచ్చిన చరిత్ర, ఘన చరిత్ర రాష్ట్ర మంత్రిది. ఇది మొదటి సంవత్సరంలో భాగంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. రెండో సంవత్సరాన్ని ఇంకో 2-3 నెలల్లో మనకి ఆ పరికరాలు కూడా వస్తాయి. కాబట్టి మరి వికలాంగులందరూ కూడా సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మొత్తంగా
వికలాంగులందరికీ కూడా 8,000 మంది వికలాంగులకి ఉపకరణాలు ఇస్తున్నాము. ఇందులో భాగంగా 2,000 ట్రై మోటరైజ్డ్ స్కూటీలను కూడా ఇస్తున్నాము. బ్యాటరీ ట్రైసైకిళ్ళు, బ్యాటరీ వీల్ చైర్లు, బిజినెస్ ఎంపవర్ కార్ట్లు, హై ఎండ్ ల్యాప్టాప్లు, లో ఎండ్ ల్యాప్టాప్లు, ట్యాబులు, 5G స్మార్ట్ ఫోన్లు, వికలాంగులకి ఏదైతే అవసరమవుతుందో అవన్నీ పరికరాలు ఇస్తున్నాము. సంవత్సరంలో 2,000 మంది వికలాంగులకి ట్రై మోటరైజ్డ్ స్కూటీలు ఇస్తున్న ఘనచరిత్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిది. హుజురాబాద్లో దివ్యాంగులకు ఎలక్ట్రిక్ బైకులు పంపిణీలో ప్రోటోకాల్ వివాదం స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ప్రోటోకాల్ పాటించకుండా దివ్యాంగులకు స్కూటీలు, ఎలక్ట్రిక్ కార్డులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసిన అధికారులపై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా కాంగ్రెస్ నాయకులతో దివ్యాంగులకు బైకులు పంపించడంపై సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పరస్పరం నినాదాలు స్వల్ప ఉద్రిక్తతకు దారితీశాయి. హుజురాబాద్ సిటీ సెంట్రల్ హాల్లో ఒకే సమయంలో 2 ప్రభుత్వ కార్యక్రమాలను అధికారులు ఏర్పాట్లు చేశారు. ఒక ఫ్లోర్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు అందజేస్తే మరో ఫ్లోర్లో రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు స్కూటీలు పంపించేశారు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపించేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని వికలాంగులకు బైకులు పంపించేసే కార్యక్రమానికి హాజరయ్యారు. స్థానికంగానే తాను ఉన్నప్పటికీ తనకు సమాచారం ఎందుకు ఇవ్వలేదని, ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేస్తూ పద్ధతి మార్చుకోవాలని మందలించారు. జరిగిన పొరపాటును కప్పించుకునేందుకు అధికారులు ప్రయత్నించగా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలాంటి పొరపాటు జరగకుండా చూడాలని సూచిస్తూ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్యతో కలిసి దివ్యాంగులకు బైకులు, ఎలక్ట్రిక్ కార్డులు పంపించేశారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం సుభాష్ నగర్ వద్ద రాజు రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సుభాష్ నగర్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఎక్సెల్ ద్విచక్ర వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఇందిరానగర్కు చెందిన వృద్ధుడు అలువాల అంకయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో బైక్కు ట్రాక్టర్ తగలగా బైక్ కింద పడింది. త్రుటిలో ఆ బైకిస్టుకు ప్రమాదం తప్పింది. ప్రమాద దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. అతివేగం, అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ బస్టాండ్లో ఓ వృద్ధుడు గుండెపోటుతో మృతి చెందాడు. హుజురాబాద్ పట్టణంలో ఏదో ఒక పని నిమిత్తం పట్టణానికి వచ్చిన వృద్ధుడు పని ముగించుకొని వెళ్తున్న క్రమంలో బస్టాండ్లో బస్సు ఎక్కుతుండగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. దీంతో స్థానికులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందాడని నిర్ధారించారు. మృతుడు మంచిర్యాలకు చెందిన ఆరోగ్య శాఖలో పనిచేసి రిటైర్డ్ ఉద్యోగి కవ్వ రాజిరెడ్డిగా గుర్తించారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్య అంశాలు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. రాహుకేతులతో రేవంత్ రెడ్డి, కేసీఆర్లను పోల్చిన సంజయ్. మహిళా బిల్లుకు కుటుంబ వారసత్వ పార్టీలే అడ్డుపడ్డాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ. మహిళలు కాంగ్రెస్ ను క్షమించవద్దని సూచన. కేసీఆర్ తీరు, జీవన్ రెడ్డి వైఖరిపై రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్. గతంలో రైతు బంధు ఇబ్బంది లేకుండా ఇచ్చామంటున్న నేతలు రింగ్ రోడ్డును తక్కువ రేటుకే కుదువ పెట్టింది వాస్తవం కాదా అని నిలదీత. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఫైర్. జగిత్యాల బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో జీవన్ రెడ్డి. హుజురాబాద్ ప్రోటోకాల్ పాటించడం లేదు, అధికారులపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆగ్రహం. ప్రజా ప్రతినిధిని పిలవకుండా కాంగ్రెస్ నాయకులతో ఎలా దివ్యాంగులకు బైకులు పంపించేస్తారని నిలదీత. కరీంనగర్లో పేకాట స్థావరంపై పోలీసుల దాడి. 17 మంది అరెస్టు, 6,74,000 నగదు, సెల్ఫోన్లు, వాహనాలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.